జే న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూనా రవికుమార్ తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు చేసిన ప్రతి అధికారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవరిని విడిచిపెట్టమని అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని శాఖలలో అవినీతి జరిగిందని వివరాలు సేకరిస్తున్నామని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ అభిమానులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ చరిత్రలో ఆమదాలవలస నియోజకవర్గం ఏర్పడి 42 సంవత్సరాలు. 42 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎవరికి ఇవ్వనటువంటి స్పష్టమైనటువంటి మెజారిటీ కల్పించి ఎంతో గురుతరమైనటువంటి బాధ్యతని అప్పచెప్పిన ఆమదాలవలస నియోజకవర్గ ప్రధాని అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని, నాయకత్వాన్ని ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి మరి పార్టీ పటిష్టత కృషి చేసినటువంటి సందర్భంలో నాకు సహకరించిన, తోడ్పాటును అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరి కృషి ఫలితమే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల విజయం. ఇది ఏ ఒక్కరిదో, ఏ ఒక వర్గానిదో, ఏ ఒక కులానిదో, ఏ ఒక మతానిదో, ఏ ఒక ప్రాంతానిదో కాదు. ఇది అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరూ సమిష్టి కృషితోని, పట్టుదలతోని ఈ విజయాన్ని సాధించాం. ఈ విజయం సాధించడం వెనక, ఈ 10 నియోజకవర్గాల గెలుపు వెనక మా కార్యకర్తల తాలూకా అవిశ్రాంతమైనటువంటి పోరాటం, అవిశ్రాంతమైనటువంటి కృషి, అవిశ్రాంతమైనటువంటి పట్టుదల, వాటన్నిటికీ ప్రతిరూపమే ఈ శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు గెలిచాం. పార్లమెంటు సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు గారికి 3 లక్షల మెజారిటీ ఇవ్వడం, దాని వెనుక కార్యకర్తలు, నాయకుల తాలూకా ఫలితం ఈరోజు ఆయనకు వచ్చినటువంటి ఫలితం. ఈరోజు మా అందరి పైన గురుతరమైన బాధ్యత. 2014-19 రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు చేశాం. ఎన్నో ఆనాడు IIIT ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. అట్లానే ఇంకా అనేక ప్రణాళికలు చేశాం. ఇరిగేషన్ లో ప్రతి ఎకరాకి నీరు అందించాలని నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభించాం. వంశధార, నాగావళి నదుల అనుసంధానం, అలానే వంశధార, బాహుదా నది అనుసంధానం, అవన్నీ కూడా పనులు ప్రారంభమైనప్పటికీ కూడా అన్ని అర్ధాంతరంగా నిలిచివేశారు గత 5 సంవత్సరాలు. అలాగే ఈ జిల్లాలో 200 పైబడి ఉన్న ప్రతి జనాభా కలిగిన ప్రతి ఒక్క గ్రామానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండర్ స్పెషల్ డెవలప్మెంట్స్ నుంచి ఏఐబి నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ప్రతి ఒక్క గ్రామానికి తార్ రోడ్ వేయాలనే సంకల్పాన్ని, దాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థత, అవినీతి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ఎవరో అప్పలరాజు గారు, ఇంకోరు ఎవరైనా మాట్లాడితే, మీరు మాట్లాడాల్సింది కార్యాలయాల కోసం కాదు. మీరు మాట్లాడాల్సింది ఈ జిల్లాలో అభివృద్ధి చేయకపోవడం, జరిగిన అభివృద్ధిని పూర్తి చేయలేకపోవడం, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు చేయలేకపోయారు? ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నారు, అందరు శాసనసభ్యులు ఉన్నారు. కనీసం మన జిల్లా ప్రజలకి మంచి చేయాలని ఆలోచన చేయకపోవడమే ఒక దుర్మార్గమైన. మరి ఈరోజు తప్పనిసరిగా అందరం కూడా కలెక్టివ్ గా ముందుకెళ్తాం, జిల్లా అభివృద్ధి కోసం ముందుకెళ్తాం. అలానే నన్ను గెలిపించి ఈ స్థాయికి పంపించినటువంటి, అసెంబ్లీలో మాట్లాడగలిగేటటువంటి అవకాశం కల్పించిన మా నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని చేస్తాం. ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన మాటల్ని తప్పేటటువంటి పరిస్థితి లేకుండా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు చెప్పాడు, నేను మంచి చేశానని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి. ప్రజలు ఓట్లు వేయకుండా నేను చేతికిరిస్తే
అరే నా మంచిని గుర్తించలేదు అంటున్నారు. నువ్వు చేస్తే కదా ఆ మంచిని గుర్తించడానికి. నువ్వు చేసింది అరాచకం. జగన్మోహన్ రెడ్డి గారు సాగించింది దోపిడి, దౌర్జన్యం, అరాచకం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయి, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూనీ చేయి, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కావాలి. అందుకనే ప్రజలు చేత్కరించారు. నువ్వు ఏం మంచి చేశావో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నా ఆమదాలకి 2 నదులు పక్కనున్నా సరే ఆ ఆమదాల్స్లో ప్రజలు ఇసుక కొనుక్కోవాలంటే ఒక ట్రాక్టర్ 6,000 రూపాయలు. ఇదా నువ్వు చేసినటువంటి మంచి. నా ఆమదాల్స్ నియోజకవర్గం ప్రజలు ఈ రోజు శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్ల రోడ్డుని ఆ రోజు మేము పనులు ప్రారంభించి అన్ని చేస్తే, పనులు ప్రారంభిస్తే మీరు రద్దు చేసి ఈ రోజు కూడా 5 సంవత్సరాల కాలమైనా 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయకపోవడమైనా నువ్వు చేసినటువంటి మంచి. 32 మంది ప్రాణాలు కోల్పోయారు, 200 పైబడి క్షతగాతులు అయ్యారు. ఈ రోజు కూడా పాపం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. మరి వాళ్ళందరికీ ఆ కుటుంబాలకు నువ్వు ఇచ్చిన బాధ్యత అంటే అన్ని నిర్వీర్యం చేశావు. పథకాల పేరు పెట్టావు, పథకాలన్నీ నిర్వీర్యం చేశావు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని చేత్కరించారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క నాయకుడికి ఇది ఒక గుణపాఠం. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి అప్రతవాసమైనటువంటి మెజారిటీని ఇచ్చి పరిపాలన చేయరా బాబనంటే విధ్వంసం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ప్రజలకున్న ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాశాడు. మీడియా మాట్లాడకూడదు, వ్యక్తులు మాట్లాడకూడదు, సంఘాలు మాట్లాడకూడదు, వ్యవస్థలు మాట్లాడకూడదు, సంస్థలు మాట్లాడకూడదు. మరి ప్రజలందరూ దేనికోసం? ఎవరికి చెప్పుకోవాలి? సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఒక సంస్థకి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి? నేనేదో అరాకొరా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చిన బిల్డప్లు ఇస్తా, ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ మా కూటమి నాయకులను జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని అవినీతుల మీద కూడా విచారణలు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. అన్ని శాఖల్లో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. అవినీతి వేరు, దోపిడీ వేరు. అవినీతి అంటే కాస్త చిన్న క్వాంటమ్ ఆఫ్ అమౌంట్. బట్ జగన్మోహన్ రెడ్డి చేసింది దోపిడీ. 1000 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు. ఉత్తరాంధ్రాన్ని నేను రాజధాని చేస్తున్నాను మాట్లాడాను. ఏమయ్యా చేసామనంటే 560 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టాడు. బహుశా బెంగళూరులో ఉంటుంది మహారాణి ప్యాలెస్, కొంచెం తాజాలు మెయింటైన్ చేస్తారు. దానికి మించిపోయింది ఇది. ఒక బెడ్రూమ్ వైశాల్యం 20 సెంట్లు. ఒక బెడ్రూమ్ జగన్మోహన్ రెడ్డి గారు పడుకోవడానికి కట్టినటువంటి ఒక బెడ్రూమ్ 20 సెంట్లు స్థలంలో ఉంది. 20 సెంట్లు అంటే 1000 చదరపు గజాలు. ఒక బెడ్రూమ్ నేను చెప్పింది. ఒకసారి మీరు అర్థం తీసుకుని లూటీ చేయడానిక ప్రభుత్వ అధినేతలు 560 కోట్ల రూపాయలు కట్టారే. ఎవరో కోసం జగన్మోహన్ రెడ్డి గారు తాతగా రాసిన, తండ్రిగా రాసిన, జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న రాసిన. అందుకే ప్రజలు చేత్కరించారు. ఎవరో అన్నారు అసలు ముందే కానీ తెలుసుంటే ఆ 11 కూడా వచ్చేవి కదా. అసెంబ్లీలో జరిగేటటువంటి కార్యకలాపాలని అసెంబ్లీ లోపల మీడియా సెంటర్ కి రావడానికి కూడా మీడియా వాళ్ళకి అడ్డంకులు. TV5 రాకూడదు, ABN రాకూడదు, ఈటీవీ రాకూడదు. ఎందుకు రాకూడదు? మీడియా పాయింట్ దగ్గరికే కదా. అన్ని పత్రికల వాళ్ళు వస్తారు, అన్ని ఛానల్స్ వాళ్ళు వస్తారు, అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో అతిపెద్ద సర్క్యులేషన్ ఉన్నటువంటి మీడియాస్ మాత్రం దాకూడదు. అందుకనే ప్రజలు చేత్కరించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అర్థం చేస్తారు. ఎంతలా చేత్కరించారంటే జగన్మోహన్ రెడ్డి మొన్న 21వ తారీఖు నాడు ఆయన ప్రమాణం చేశాడు. నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాను. ఆ రోజు మేము ప్రమాణం చేశాం, సభా సాంప్రదాయాల్ని ఉల్లంఘించకుండా శాసనసభ్యుడిగా మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చట్టసభలో ప్రమాణం చేశాం. నేను కూడా ప్రమాణం చేశాను. మరుసటి రోజే ఉల్లంఘన. ఏదైతే స్పీకర్ గారు ఎన్నిక అయిన తర్వాత
శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షం అందరూ కలిసి స్పీకర్ గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేటటువంటి ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయానికి విరోధకాలు ఇచ్చి పులివెందులతా అని చెప్పి పారిపోయినటువంటి పిల్లి జగన్మోహన్ రెడ్డి అంటే ఓటమిని కూడా అంగీకరించలేదు, ప్రతిపక్ష స్థానాన్ని కూడా గౌరవించలేదు. ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి అసలు అవసరమా? ప్రజలు ఆలోచన చేయాలి. వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యమే అవసరం లేనప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి ఉన్న సాంప్రదాయాలు పద్ధతులు అవసరం లేనప్పుడు పాటించినప్పుడు అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి హానికరమైనప్పుడు అటువంటి పార్టీలో మీరు నాయకులుగా కార్యకర్తలుగా కొనసాగడం ఎంతవరకు సబబో మీరంతా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి తొలగించి మీరెవరో ప్రజాస్వామ్యతంగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని పెట్టుకోండి. నేను పిలుపునిస్తా. ఇటువంటి వ్యక్తి ఇంకా మీకు జీవితంలో మీ రాజకీయాలన్నీ కూడా ఇంకా ఎదుగుదల అనేటటువంటిది వైసీపీ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇంకా రాబోదు అని చెప్పి తెలియజేస్తాం. నిన్న ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, అది ఒక అంశం. అసలు జగన్మోహన్ రెడ్డి మీదే వ్యతిరేకత. ఎందుకు? ఈ ప్రజాస్వామ్యానికి ఇతను పనికిరాడు, ఇతను ఒక అరాచకవాది, ఇతను ఒక తీవ్రవాది కన్నా ప్రమాదస్తుడు, అండర్ వరల్డ్ డాల్ కన్నా దావూద్ ఇబ్రహీం కన్నా ఈ రాష్ట్రానికి ప్రమాదకారి అని చెప్పి భావించే ప్రజలు 164 సీట్లు కూటమికి ఇచ్చారనంటే ఇవి రుజువు చేస్తున్నాయి. కాబట్టి దయచేసి వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ మీరైనా ఆ పార్టీ తలుపులు మూసేయండి, లేదా మీ నాయకుడినైనా మీరు మార్చుకోండి. అప్పుడైనా సరే మీ పార్టీ బతుకుతుందేమో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలానే మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. 5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. దోపిడీకి గురికానటువంటి వ్యవస్థ లేదు. కాబట్టి అన్నిటి మీద కూడా మీరు విచారణ చెయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలకు మనం చెప్పాలి, ప్రజలకు ఇచ్చిన మాటను మనం చెప్పాలి. గత 5 సంవత్సరాలు మేము పోరాటాలు చేసేటప్పుడు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు దోపిడీ చేస్తున్నావు, ఇసుక దోపిడీ చేస్తున్నావు, మందు మీద ప్రజల తాలూకా బలహీనతలను ఆసరా చేసుకుని దోచుకుంటున్నావు, అలాగే నాడు నేడు చెప్పి దోచుకున్నావు, అలానే భూములు దోచుకున్నావు, తప్పుడు కాగితాలు సృష్టించారు. నేను ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు, ఈ రోజు నేను ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వాన్ని. ఎవరైతే ఆనాడు ద్వివేది తర్వాత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చారు, మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గాని ఇతరులు గాని అన్ని పార్టీల వాళ్ళు కూడా, అన్ని పార్టీల సర్పంచులు కూడా ఆనాడు ఎన్ఆర్ఈజెస్ ఉపాధి హామీ పథకం ద్వారా ఏదైతే పనులు చేశారో, మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా పనులు చేశారో, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ పనులకు విడుదల చేసినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి ఎవరైతే ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది ఉన్నారో అతని మీద శాఖాపరమైన విచారణ చేసి బిజినెస్ రూల్స్ ను వైలేట్ చేసినందుకు, తప్పుడు తప్పుడు ఆదేశాలు ఇచ్చినందుకు, నిధులను డైవర్ట్ చేసినందుకు ద్వివేది గారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి నేను మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయాయి. కొన్ని వేల కుటుంబాలు ఈ రోజు కూడా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి నాశనం అయిపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది మానసిక క్షోభకు గురై వాళ్ళు ఎంతో ఆవేదన చెందారు. ఈరోజు వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిధులను డైవర్ట్ చేయడం, నిధులను దోచుకోవడం, మా పనుల్ని
చట్టానికి రూల్స్ కి వ్యతిరేకంగా చేయడం ఏవైతే చేశారో దానిపైన ద్వివేది గారి పైన సాక్షాత్తు హైకోర్టులో పాపం మా బిల్లులు మాకు ఇవ్వండి కేసులు వేస్తే హైకోర్టు కూడా తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతేకాదు ఎవరైతే అధికారులు కోర్టులను కూడా తప్పుదారి పట్టించి న్యాయస్థానాలకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల ఆస్తులకి భంగం వాటిల్లించారో ప్రజలకు నష్టం కలిగించారో అటువంటి అధికారుల పైన తక్షణమే మీరు శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించి తప్పు చేసినటువంటి ఎవరైతే అతి కొద్ది మంది అధికారులు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సెలవు తీసుకుంటాను.